ఆవు బాధ చూస్తే చాలా చెప్పుకోలేనిది. నోరు తెరిచి దీని బాధ ఎవరూ పట్టించుకోలేదు. ఆవు యజమాని వదిలేస్తాడు రోడ్డు మీద. సూడిదిది బయటే ఈనింది. అయినా కూడా రాలేదు వాడికి బుద్ధి. ఎంత గవర్నమెంట్ ఇక్కడ లోకల్ స్థానికులు చెప్తున్నారు. దీన్ని ప్రయత్నించారు కట్టడానికి, కానీ దొరకలేదంట. ఇక్కడ మమ్మల్ని ఇంచుమించు హైవేలోను ఉన్న ఆవు ఇంచుమించు 1 కిలోమీటర్ మమ్మల్ని పరిగెట్టించింది. దూడను పట్టుకున్న తర్వాత ఇది దొరికింది. దీని పుండు ఎలా ఉందంటే పురుగులు పట్టేసి చాలా దారుణం అన్నమాట. మేము అది దగ్గరుండి క్లీన్ చేసేటప్పుడు కూడా స్మెల్ వచ్చేసి అతి భయంకరం అన్నమాట. పురుగులు ఎటు నొక్కున్నా పురుగులే. డాక్టర్ సలహాతో ట్రీట్మెంట్ చేయటం జరిగింది. ఈరోజు ఆదివారం కాబట్టి రేపు మిగతా ట్రీట్మెంట్ మళ్ళీ డ్రెస్సింగ్ చేస్తానన్నారు. అక్కడ స్థానికులు కొంతమంది ఉంటే యానిమల్స్ లవర్స్కి వాళ్ళకి దానికి అప్పచెప్పడం జరిగింది. ఇటువంటి మూగజీవాలు రోడ్డు మీద వదిలి వాటి చావుకి కారణం కాకండి. ఎటు చూసినా కవర్లు ఇవన్నీ కూడా వీటి పొట్టలోనే ఉంటున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సాయి పరిశుద్ధరాజు.